హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. నిన్న మనం ఎస్‌క్యూఎల్‌లో వేర్ క్లాజ్‌ని డిస్కస్ చేస్తూ, అలానే కొన్ని ఆపరేటర్స్‌ని అయితే డిస్కస్ చేసాం కదండీ. లైక్ ఎండ్ ఆపరేటర్స్ అని, ఆర్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్ అలానే కొన్ని న్యూమరికల్ ఆపరేటర్స్ కూడా డిస్కస్ అయితే చేసాం. అండ్ ఈరోజు మనం మెయిన్‌గా సార్టింగ్ ఎస్‌క్యూఎల్ డేటా అనే సింపుల్ కాన్సెప్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ సింపుల్ అనే కాదు, ఇది మనకి రియల్ టైమ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక టేబుల్‌తో కాదు, అక్కడ సెవరల్ టేబుల్స్ అయితే మనం వర్కౌట్ చేయాలనమాట. సో, ఆ టైంలో మనకి సార్టింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో, తప్పకుండా అందరూ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. డేటా సెట్స్ ఆల్రెడీ మనం అయితే ప్రొవైడ్ చేసాం. ఎయిదర్ పవర్ బిఐ ఆర్ ఎస్‌క్యూఎల్ 2 ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఆల్రెడీ నా నంబర్ అక్కడ పిన్ చేశాను. సో, అది చెక్ చేస్తే మీరు నాకు ఈజీగా మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేయండి. నేను మీ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, చెక్ ఇట్ ఔట్ దట్ మెసేజ్ అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. ప్రీవియస్ వీడియోలో మనం జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్‌ని బేస్ చేసుకొని దానికి ఎక్స్‌ట్రాగా వేర్ క్లాజ్‌ని యాడ్ చేసి అండ్ దాంతో పాటు మన ఆపరేటర్స్ అనేవైతే డిస్కస్ చేసాం కదండీ. సో, ఈరోజైతే మనం సార్టింగ్ అనేది ఎలా చేయాలో చెక్ చేద్దాం. సార్టింగ్ అంటే నథింగ్ బట్ అరేంజ్‌మెంట్స్ అనమాట. లైక్ అరేంజ్‌మెంట్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు. సో, దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ ఆర్డర్ బై. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ఈ ఆర్డర్ బై కాన్సెప్ట్ అనేది జస్ట్ వినడానికి అలానే చూడడానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ మనం రియల్ టైమ్‌లో మల్టిపుల్ టేబుల్స్‌తో కనెక్ట్ అవ్వాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు ఈ సార్టింగ్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అదేంటో ఒకసారి సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను వినండి. సో, ఫస్ట్ నేనైతే డేటాబేస్‌నైతే సెలెక్ట్ చేస్తానండి. సో, మన డేటాబేస్ ఏంటి ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్ కదా! సో, యూజ్ ఇంట్రో అండర్‌స్కోర్ ఎస్‌క్యూఎల్. ఓకే. రన్. చూడండి ఈ డేటాబేస్ అయితే సెలెక్ట్ అయింది. సో, ఇప్పుడు నేను కస్టమర్స్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేద్దాం. కస్టమర్స్ వాల్యూస్ నథింగ్ బట్ కాలమ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే. నౌ ఐ యామ్ రన్నింగ్ దిస్ కమాండ్. చూడండి మనకి కస్టమర్ టేబుల్‌లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. ఓకే. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి అర్జెంటీనా, జర్మనీ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా ఉన్నాయి. మనకి ఆర్డర్ అనేది సమ్ డిఫరెంట్‌గా ఉంది రాండమ్. అలానే ఎంప్లాయీ ఐడీ కూడా చూడండి 1, 2, 1, 2, 2, 3, 4 ఇలా వచ్చింది కదా! అలానే ఈ ఐడీ కూడా 1, 2, 3, 4 ఇదంతా మనకి ఎలా అంటే బై డిఫాల్ట్‌గా సార్టింగ్ కాన్సెప్ట్‌లో అసెండింగ్ ఆర్డర్‌నయితే ఫాలో అవుతుందండి. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ చిన్న నుంచి పెద్ద సంఖ్య అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉంది. చూడండి 1, 2, 3, 4 చిన్న నుంచి పెద్దకి అలాగే ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, దిస్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడు మనం సార్టింగ్ కాన్సెప్ట్ ఐ మీన్ ఆర్డర్ బై కీవర్డ్ యూజ్ చేసి ఈ ఐడీని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. సో, అదెలానో ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఆర్డర్ బై, ఆర్డర్ బై, ఆర్డర్ బై మనం ఏ కాలమ్‌ని ఆర్డర్ చేయాలనుకున్న ఐడీ. ఆర్డర్ బై కాలమ్ నేమ్ ఐడీ. ఓకే. ఇది ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. బై డిఫాల్ట్ అసెండింగ్. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద. దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్. డీఈఎస్‌సీ కీవర్డ్. డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నేను కాలమ్ ఇస్తున్నాను. చూడండి ఇది మొత్తానికి మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అవుతుంది. ఓకే. సో, చూడండి మనకి 30, 29, 28, 27 చూడండి ఈ ఆర్డర్స్ అనేది మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అయితుంది కదా! సో, ఈ విధంగా మన అసెండింగ్, డిసెండింగ్ సార్టింగ్ అనేది చేస్తాం మన రిక్వైర్మెంట్ బట్టి. అండ్ ఆల్సో ఇంకా కొంచెం బ్రీఫ్‌గా ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మనం సెలెక్ట్ కస్టమర్స్ టేబుల్‌నయితే చూద్దాం. ఓకే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ మనకి ఈ విధంగా ఉంది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనం ఇంతకుముందు ఓన్లీ వేర్ క్లాజ్‌ని యూజ్ చేసి యూఎస్ఏ తీసుకున్నాం కదండీ! అగైన్ మనం వేర్ క్లాజ్‌ని యూజ్ చేసి యూఎస్ఏ రికార్డ్స్ మొత్తం తెచ్చుకుందాం ఇక్కడికి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, కస్టమర్స్
వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ. యూఎస్ఏ వితిన్ స్ట్రింగ్స్. ఎందుకంటే అది క్యారెక్టర్స్ కదా! సో, మనం స్ట్రింగ్స్‌లో పెట్టుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి ఓన్లీ యూఎస్ఏ రిలేటెడ్ వస్తున్నాయి కదా! సో, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రీజన్ ఉంది కదా! ఈ రీజన్‌ని మనం అసెండింగ్ ఆర్డర్‌లో చ చేంజ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఓఆర్ రీజన్ ఓఆర్‌డబ్ల్యూఏసీఏ, ఓఆర్‌ఏకే అని ఉంది కదా! దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. సో, మనం వేర్ క్లాజ్ ఇస్తూనే దీన్ని మనం అసెండింగ్‌లో చేయొచ్చనమాట. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ ఆర్డర్ బై అగైన్ ఆర్డర్ బై రీజన్ కాలమ్ నేమ్ ఇవ్వాలి. ఏ కాలమ్‌ని బట్టి మనం ఆర్డరింగ్ చేస్తున్నామో సో, ఆ కాలమ్ నేమ్ ఆర్డర్ బై రీజన్ ఈస్ మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడు చూడండి మనకి రైట్ నౌ ఏముంది? రీజన్ ఓఆర్‌డబ్ల్యూఏసీఏఓఆర్ అని ఉంది కదా! దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేస్తున్నాం. దట్ టూ ఓన్లీ యూఎస్ఏ రికార్డ్స్ మాత్రమే చెక్ చేస్తాం. సో, దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు చూడండి ఆ రీజన్‌ది చేంజ్ అయిపోయింది. డబ్ల్యూఏ అని. ఈ ఈ ఆర్డర్ వైస్ నథింగ్ బట్ ఇది మనకి ఏ విధంగా చూపిస్తుందంటే మనకి డిక్షనరీ ఫార్మాట్ అని చూపిస్తుంది. డిక్షనరీ ఫార్మాట్ తెలుసు కదా మనకి ఏబీసీ తర్వాత ఏఏ, ఏబీ అలా ఉంటుంది కదా! సో, డిక్షనరీ ఫార్మాట్‌లో మనకి ఇదైతే ఫిల్టర్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు అనదర్ టేబుల్ అనేది తీసుకుంటాను. సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఇప్పుడు నేను ఆర్డర్ టేబుల్ అనేది చూస్తాను. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే. సో, దీంట్లో మనకు ఏ డేటా ఉందో చెక్ చేద్దాం. ఎటువంటి డేటా ఉంది? మన దగ్గర కస్టమర్ ఐడీ ఉంది, ఆర్డర్ డేటా ఉంది, షిప్పర్ ఉంది, ఫ్రైట్ వాల్యూ ఉంది. సో, ఈ ఫ్రైట్‌ని మనం అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద ఆ నంబర్‌కైతే చేంజ్ చేద్దాం. ఆర్ ఎల్స్ పెద్ద నుంచి చిన్న. చూడండి నేను ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఉంచేస్తాను. డిఫాల్ట్ మనకేంటి అసెండింగ్ కదా! సో, ఆర్డర్ బై అది అసెండింగ్ ఆర్డర్ ఎలా తీసుకుంటామో చూపిస్తాను మీకు. ఆర్డర్ బై ఫ్రైట్ ఎఫ్ఆర్‌ఈఐజీహెచ్‌టి ఫ్రైట్ ఈస్ ఫ్రైట్ అంతే. జస్ట్ నేనింక అసెండింగ్ గాని, డిసెండింగ్ గాని ఏం మెన్షన్ చేయట్లేదు. కాలమ్. సో, ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. చిన్న నుంచి పెద్ద అంటే నథింగ్ బట్ ఈ 11 అనేది మనకి ఫస్ట్ రావాలి. సో, అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే. 1 అనేది వచ్చి 1, 2, 3 ఈ విధంగా వచ్చింది. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది మనకి చూడండి. ఐ మీన్ అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ప్రైట్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి. డిసెండింగ్ కాలమ్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 229, 208 ఈ విధంగా వచ్చింది. అండ్ ఆల్సో మనం ఏం చేసాం ప్రెజెంట్ సింగిల్ కాలమ్‌ని బేస్ చేసుకొని ఆర్డర్స్ అయితే చెక్ చేసాం కదండీ! ఇప్పుడు నేను ఫ్రైట్‌కి డిసెండింగ్ ఆర్డర్ ఇస్తూ షిప్పర్ అనేది ఉంది కదా! ఈ షిప్పర్‌కి రైట్ నౌ ఇది ఏ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది? యూ అనేది పెద్దది కదా! పెద్ద నుంచి చిన్న. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ఉంది ఈ షిప్పర్ అనేది. ఈ షిప్పర్ కాలమ్‌ని నేను అసెండింగ్ కాలమ్‌గా చేంజ్ చేస్తాను. సో, అప్పుడు మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చెక్ చేద్దాం. అండ్ ఆర్డర్ బై కామా ఇవ్వాలండి. ఎందుకంటే మనం 1 ఆర్ మోర్ అంటే ఒక కాలమ్‌ని కాకుండా మల్టిపుల్ కాలమ్స్ కోసం మనం సార్టింగ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మనం కామా అనే ఆపరేటర్ అయితే ఇవ్వాలండి. కామా ఆపరేటర్ అయితే ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో అయితే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మీద ఆర్డర్ బై ఫ్రైట్ డిసెంబర్ ఐ మీన్ ఫ్రైట్ డిసెండింగ్ కామా అగైన్ ఆర్డర్ బై షిప్పర్, షిప్పర్ అసెండింగ్, అసెండింగ్ కీవర్డ్ ఏఎస్‌సి. ఓకే. సో, ఇప్పుడు నేను ఆర్డర్ ఈస్ నాట్ వాలిడ్ అట్ థిస్ పొజిషన్. చూడండి మనకైతే ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే, సో, ఆ ఎర్రర్ అనేది ఎందుకొచ్చిందంటే, మనం ఎట్ ఎ టైమ్ స్టార్టింగ్‌లో 1 ఆర్ మోర్ కాలమ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఆ 2 కాలమ్స్‌కి మధ్యన మనం కామాని యూజ్ చేయాలి. అండ్ ఆల్సో అగైన్ ఇక్కడ ఆర్డర్ బై అనేది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇక్కడ ఒకసారి యూజ్ చేస్తున్నప్పుడు, ఈ రెండోసారి నేను ఆర్డర్ బై అనేది మెన్షన్ చేయక్కర్లేదనమాట. సో, అందుకే మనకి ఎర్రర్స్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేను దీన్ని ఆర్డర్ బై రిలీజ్ చేశాను కదా! సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, చూడండి.
ఈ ఫ్రైట్ అనేదేమో మనకి డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న, ఈ షిప్పర్ గూడా మనకి అసెండింగ్ చిన్న నుంచి పెద్ద. మనకి ఈ విధంగా వాల్యూ చూపిస్తుంది ఇది ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకి సార్టింగ్ అనేది జరుగుతుందనమాట. సో, అదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్టింగ్ కాన్సెప్ట్. అండ్ ఇంకా మనకి రేపు ఆహ్, గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ అనొస్తుంది. గ్రూపింగ్ ఎస్‌క్యూఎల్ డేటా అని. సో, అది అర్థమవ్వాలంటే మనకి ఐ మీన్ సార్టింగ్ మీద మినిమల్ నాలెడ్జ్ ఉండాలనమాట. సో, అందుకే నేను ఈ సార్టింగ్ కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, డేటా సెట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశానుగా. సో, మీరైతే సార్టింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ మీకు ఈ సెషన్ అర్థమై ఉంటుందనుకుంటున్నా. సో, తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి మర్చిపోకుండా. డే వైస్‌గా ప్రాక్టీస్ చేసుకొని సో, మీకు అయితే ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్. అండ్ రేపు గ్రూపింగ్ ఎస్‌క్యూఎల్ డేటా కాన్సెప్ట్ అయితే వస్తుంది. బీ రెడీ ఫర్ దట్. అండ్ ఈ సెషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ. సీ యూ టుమారో.